నమస్కారం పెద్దబాబు గారు. నమస్కారం చిన్నబాబు గారు. రారేమోనని డౌట్ వచ్చిందండి. అశుభాలు పలకు రామస్వామి, నీ మొహా నాకు క్వశ్చన్ మార్క్ పుట్టి ఎందుకు పెట్టుకోమన్నాను? నాకు ఎక్కువ డౌట్ వస్తాయి కాబట్టి నన్ను అందరూ డౌట్ రామస్వామి అంటారు కాబట్టి. కాదు, నిత్యం అది నీ మొహం మీద ఉంటే డౌట్లు రావడం తగ్గుతాయి అని చిత్తం. మరైతే ఈ కొత్త డౌట్ ఎందుకు వచ్చింది? రావుకాలంలో బయలుదేరారు కదండి, చేస్తారో లేదో అని డౌట్ వచ్చిందండి. రామస్వామి, నీ డౌట్లతో నా గుండెల్లో అవుట్లు పేల్చు. డాడీ, నాలుగు మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయేమో. ఆ పనే చేస్తాను, పదండి. ఏంటి అక్కడ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందర్ బస్సా? కాదు, ఏలూరు బస్సు. బందర్ బస్సు కాదన్నమాట. బాబా, బందర్ బస్సు ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాలి బటాలి, వేడి వేడి బటాలి, కాలక్షేపం బటాలి బటాలి బటాలి. బందర్ బస్సు వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాలి. బాబా, బందర్ బస్సు వచ్చే కథ లేపయ్యా. సరేనండి, బటాలి బటాలి. బందర్ బస్సు వచ్చిందా? తాత, బందర్ బస్సు వస్తే లేపుతాను కానీ ఏటీనా వేడి వేడి పెట్టాలి. బాబు, కరికిపాడికి రిక్షా కట్టుకుంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా, రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బందర్ బస్సు వచ్చిందా బందర్ బస్సు వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయనేమో చూడండి, తాత, బందర్ బస్సు వచ్చిందా? బందర్ బస్సు రాను వచ్చింది, పోను పోయింది తాత. మా నాయనే, మా బోసు బాబే వచ్చేసాయ్యా, వచ్చేసా మా బాబే. ఒరే అయ్యా, పట్నంలో పంకాల కింద బతుకునేవాడివి ఈ పల్లెటూళ్ళలో ఎట్టుంటా? పర్వాలేదు తాత, ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా. మా బాగా చెప్పావులే. ఒరే బోసా, నాకు 2 రోజులు మట్టి నిద్రపడడం లేదురా. ఎందుకు నిద్ర పట్టలేదు తాత? ఏముంది, మనవడు వచ్చాడు కదా, ఇక ఈ ముసిలోని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే. పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం. అదేందిరా? ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి. ప్రతిోడు పల్లెటూరు వదిలిపెట్టి పట్నంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి? పట్నంలో ఏముంది తాత, ఫ్యాక్టరీల పొగ, పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు, అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం, ఇంతేగా. అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. 10 ఎకరాల గడ్డకి 2 కావాలంటా వ్యవసాయానికే? నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యానుగా తాత, లోన్కి అప్లై చేశాను. ఆ లోన్తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నేవనుకో, మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు, 10 మందికి పెట్టొచ్చు. చెట్టు లెక్కగలవా నరహరి, పుట్ట లెక్కగలవా? ఎవరారు? నేనుండే. ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి చెప్తున్నావురా? ఆ తూర్పు పొలం నుంచి. ఆ ఊరిగానురే, ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందంట కదరా? అవునండి. ఎంతకి ఇచ్చావురా? 100 రూపాయలుండి. 100 రూపాయలా? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నామండి? నాగుడు తగలేస్తున్నావా సన్నాచే? అందుకే కదా నీ పిల్లలు లేచి వెళ్ళిపోయిందే. ఏమండి, ఆ మాటకొస్తే మీ పిల్లంగా లేచిపోలేదు. చెప్పు తీసు కొడతాను. ఎందుకండి? నా పిల్లలు లేచిపోలేదు, నేనే వదిలేశాను. అవునండి, పేదోడు పిల్లమైతేనేమో లేచిపోయిందంటారు, మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో ఇడిచిపెట్టేసేమంటారు. ఆ చుట్ట మొక్కండి. ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లడా? ఎట్ట పుట్టాడురా? ఎట్టప్పటితో ఏంటండి, కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తెలిసిన ఇంటి మీదగా రావడం నాదే బుద్ధి తక్కువ. రే, ఎవడైనా సరే మన ఇంటి మీదగా రావాల్సిందే. 16 నేనండి. డౌట్ రావుసామే? అమ్మా లూసుబ్బయ్య, అమ్మ బాబాయ్ పొద్దున్న మీకు దొరికానా? అమ్మ నాయన రావయ్య రామస్వామి, ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా భోజనానికి పిలవడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమో నాకు డౌట్ గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా. నువ్వు ఆడదాను అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి. పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది.
ఏడుచ్చు కొడతా నా మాట అంటే నా భార్య లేచిపోలేదు నేనే వదిలేసాను. ఏమండి నాకు తెలియదటండి. ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను కానీ కేవలం నా డౌట్ మీరేం డౌట్ పడక్కర్లేదు. వడ్డించండి 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 వడ్డించండి. ఏటయ్య రామస్వామి పైకి చూస్తున్నా క్రితం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను. ఇప్పుడు 22 ఉన్నాయి ఏమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఓ నీ అవ్వ ఇంట్లో తిని ఇంటి వస్తాలు ఎక్కటం అంటే ఇదే లే లే ఇక్కడి నుంచి. ఊరుకోండి. లే ఇగో ఇగో లే అది కాదండి, ఏదో మాట వరుసకన్నాను. చాలేవయ్యా లేచిపోయే పేడం సద్దడం తినమని మొగుడికి సలహా చెప్పిందంట. ఆ తొందని ఎవరం అందుకే మహతలు నీతో పళ్ళకి లేచిపోయింది. ఏం కూర్చావు నేను ఎంకన్నుండి ఈ పిల్ల ఎవర్రా? నా కూతురుండి ఆ? నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయేంట్రా? అవునండి. అవును గౌరవంగా మాట్లాడండి. శుభ్రంటే ఎవరనుకున్నారండి? దీని సుయానా పెదనానుండి అంటే నా పిల్లలకి సుయానా బాగుండి అటువంటి అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు సొట్ట మొక్కండి ఏమో పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఓరి బుల్లె నువ్వట్రా. ఒరే బుల్లె ఆ ఇంట్లోకి ఊళ్ళో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. ఆహా. అవును కదరా అందగా ఉంటుందా? జయప్రదలా ఉంటుంది. అమ్మో ఇక నాకు సందడరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారి మనవండి. వెంకటనారాయణ గారు మనవడవా? ఏం చేస్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును కదరా నువ్వు కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్లని? ఆ? దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా? ఏమయ్య ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచావు, బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దాలూజు మాట్లాడుతున్నావు? ఆ? ఎంత మాట అన్నావురా? ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలపోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు. మనం ఏమన్నా అన్నామంటే పళ్ళు కొడతాను. ఆ? 50 ఏళ్ళు పైన పడ్డాని నన్ను కొడతావా? ఎవరాడు? ఎక్కడపోయా చూసావు నన్ను కొట్టాడు? రోజు బాబు వాగితే కొట్టరంటే ఎవడెవడు కొట్టాడు అనుకున్నాం. బోస్ బాబు కొట్టాడు. ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్స్ 6 పిండి కట్ల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మేం లేదు గాని ముందర డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంది నెక్స్ట్ మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు. ఓటు నేసాజం గోలా. ఎవరబ్బాయివయ్యా నువ్వు? వెంకటనారాయణ గారి మనవండి. మీ అమ్మ పేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసావా? చెరుపెట్లు లాలిపోతున్నావు. ఇది అక్కడ సంతకం పెట్టా. నమస్కారం. ఎవరు వాళ్ళు? మన పక్కూరు రైతులండి తమరిచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాను. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది? రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు, ఈ అకౌంట్ లోదే. ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకే డౌట్ లేదండి. పద